ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రంగు అశ్విని, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ సాంఖ్య హాస్పిటల్స్, హైదరాబాద్. యాక్చువల్లీ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ ఎందుకు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఈ రీసెంట్ ఓపీస్లో నేను 2-3 ఓపీస్ చూసాను. అసలు కార్పల్ టన్నెల్ అంటే ఏంటి, అసలు ఎక్కడ వస్తుంది, దేనివల్ల వస్తుంది, కాజెస్ ఏంటి, అండ్ పేషెంట్ మన దగ్గరికి ఎలా వస్తారో అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అసలు కార్పల్ టన్నెల్ అంటే ఎక్కడ ఉంటుంది ఏంటి. కార్పల్ టన్నెల్ అంటే చేతికి ఇక్కడ ఒక బ్యాండ్లా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ దాన్ని ఫ్లెక్సర్ రెటినాక్యులం అంటాం. ఒక పొరలా ఉంటుంది ఇలా. ఆ పొర కింద ఏంటంటే కొన్ని కండరాలు, మీడియన్ నర్వ్ అని అతి ముఖ్యమైన నరం ఒకటి కింద నుంచి ఆ పొర కింద నుంచి పాస్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కానీ ఆ పొర గట్టిగా అయిపోయినా కానీ, పొర గట్టిగా అవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఏదే పొర గట్టిగా అయినా కానీ, లేదంటే నరంలో ఏమన్నా ఇబ్బంది ఉన్నా కానీ, లోపల కండరాలు ఉంటాయి కదా, ఆ కండరాలు ఏమన్నా 2-3, మామూలుగా లిమిటెడ్ నెంబర్ 9 మాత్రమే ఉండాలి ఈ మొత్తం టన్నెల్ అంటే ఏంటంటే ఒక రౌండ్ స్పేస్లా ఉంటుంది అనమాట. దీనికి ఏంటంటే పైన ఒక షీత్ లాగా కవర్ అయి ఉంటుంది అనమాట. దాని ఫ్లెక్సర్ రెటినాక్యులం అంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ షీత్ ఉంది కదా, ఈ షీత్ లోపల ఒక నరం 9 కండరాలు ఇలా చేతిలోకి వెళ్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే కనుక కింద ఏముంటాయంటే ఎముకలు ఉంటాయన్నమాట. ఇది షీత్. వెనకాల ఏముంటుందంటే ఒక నరం 9 కండరాలు, దీని వెనకాల బోన్ ఉంటుంది అనమాట. మనకి బోన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు అసలు ఈ కార్పల్ టన్నెల్ ఏంటంటే, ఇది ఏం చేస్తుందంటే ఒక ప్రొటెక్టివ్ షీత్ లాగా చేసి నర్వ్స్ని, ఈ కండరాలని అన్నిటిని పైకి పంపిస్తూ ఉంటుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నేనేం చెప్పాను, ఈ షీత్ కానీ, లోపల మీడియన్ నర్వ్ కానీ, లేదంటే 9 కండరాలు, దాని వెనకాల బోన్స్, ఈ మూడిట్లో ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినా మనకి కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అని ఒక చిన్న డిసీజ్ రావడం మొదలవుతుంది. పేషెంట్స్ వాళ్ళు మన దగ్గరికి ఎలా వస్తారంటే, విపరీతమైన చెయ్యి నొప్పితో వస్తారు. ఇక్కడ నొప్పి వస్తుంది వాళ్ళకి. ఇంకొకటి చేతి ఎక్కడైతే మీడియన్ నర్వ్ సప్లై చేస్తుందో ఈ 3.5 ఫింగర్స్కి సప్లై చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఫింగర్స్కి తిమ్మిర్లు రావడం మొదలవుతాయో, చిన్న పని చేసినా కానీ వస్తువుని పట్టుకోలేకపోతారో అదొకటి. ఇంకొకటి నొప్పితో వస్తారనమాట. రిస్ట్ నొప్పితో వస్తూ ఉంటారు. అసలు ఇలాంటి పేషెంట్స్కి మనం ఏం చేయాలి ఏంటి. ఫస్ట్ ఏంటంటే, అసలు ఎవరిలో వస్తుందంటే, ఫస్ట్ కాజెస్. ఈ సిమ్టమ్స్ అన్నీ ఎందువల్ల వస్తున్నాయంటే, మధ్యలో ఉన్న మీడియన్, అతి ముఖ్యమైన నరాన్ని కంప్రెస్ చేయడం వల్ల వస్తున్నాయి అనమాట. అసలు ఎప్పుడెప్పుడు మీడియన్ కంప్రెస్ అవుతుంది. ఒకటి, పైన ఫ్లెక్సర్ రెటినాక్యులం అంటే పొర లాంటిది షీత్ థిక్గా అయినప్పుడు. ఒకటి. 2, 9 కండరాలు ఉండాలి కదా. 9 కాకుండా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, వాళ్ళు పుట్టుకతోనే 2 కండరాలతో పుడతారు. అంటే డబుల్ కండరాలతో పుట్టినప్పుడు స్పేస్ సరిపోక, ఈ టన్నెల్ అంటే ఏంటో ఒక రౌండ్ టన్నెల్ లాగా కదా, ఇందులో స్పేస్ సరిపోకపోయినా కానీ, దీంతో పాటు పక్కన మీడియన్ ఆర్టరీ వెళ్తూ ఉంటుంది. ఆ ఆర్టరీలో ఏమన్నా కానీ ఎన్యూరిజమ్స్ అంటే వాపు వచ్చినా కానీ ఆర్టరీలో నరాన్ని నొక్కే అవకాశాలు ఉంటాయి. 3. ఇంకొకటి ఏంటంటే, వెనకాల బోన్ కదా ఉండేది. ఆ వెనకాల బోన్లో ఏం జరుగుతుందంటే, ఎప్పుడైనా ఫ్రాక్చర్స్ జరిగినా కానీ, లేదు అంటే ఏమైనా డిస్లొకేషన్స్ అంటే పక్కకు జరిగిపోయినా కానీ, ఎముక సరిగ్గా అతుక్కోకపోయినా, ఎముక వంకరగా అతుక్కున్నా మనకి ఈ మీడియన్ నర్వ్ మీద ప్రెషర్ పడడం జరుగుతుంది అనమాట. ఈ ప్రెషర్ పడడం వల్ల పేషెంట్ మన దగ్గరికి ఎలా వస్తాడంటే, నొప్పి చెప్తాడు ఇక్కడ, అండ్ ఆల్రెడీ హిస్టరీ చెప్తాడు. అండ్ ఇంకా ఎవరిలో రావచ్చు అంటే, రొమటాయిడ్ ఆర్థరైటిస్. లాస్ట్ సెషన్స్లో డిస్కస్ చేశాను కదా, ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అన్నీ రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ వీళ్ళల్లో రావచ్చు. ఇంకా ఏంటంటే, వాపులు వస్తూ ఉంటాయి కదా ఒంటి మీద, లైపోమాస్, ఇంకా గ్యాంగ్లియాన్ సిస్ట్లు. మామూలుగా గ్యాంగ్లియాన్ సిస్ట్ మోస్ట్ కామన్ సైట్ వెనక భాగంలో, కానీ చాలామందికి ముందర భాగంలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ గ్యాంగ్లియాన్ సిస్ట్ ఏమన్నా కంప్రెస్ చేస్తున్నా మీడియన్ నర్వ్ని రావచ్చు. ఇంకా ఎవరిలో రావచ్చు అంటే, ప్రెగ్నెన్సీ ఉమెన్లో హార్మోనల్ చేంజెస్ వల్ల రావచ్చు. ఇంకా బ్లడ్ డిజార్డర్స్ ఏమన్నా ఉన్నా కానీ, అంటే ఏంటి, రక్తం గడ్డగట్టకపోవడం, ఆ రక్త గడ్డలు ఏమన్నా నర్వ్ని కంప్రెస్ చేయడం కూడా జరగవచ్చు. ఇంకొకటి, మందు తాగే వాళ్ళు ఇలాంటివి జరగవచ్చు. చాలా మందికి ఇడియోపతిక్ కాజే మోస్ట్ కామన్ అనమాట. 95% ఇడియోపతిక్ అంటే ఈ డిసీజెస్ ఏమీ లేకపోయినా కానీ వాళ్ళకి వచ్చే అవకాశాలు 95% ఉంటాయన్నమాట. ఇవన్నీ 5%. ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, మందు తాగే వాళ్ళు అని చెప్పాను కదా, స్మోకింగ్,
అసలు ఈ పేషెంట్స్ మన దగ్గరికి ఎలా వస్తారంటే, ఒకటి ఇక్కడ నొప్పితో వస్తారు మన దగ్గరికి, ఇంకోటి ఈ అటువైపు నుంచి 3.5 ఫింగర్స్ తిమ్మిర్లు ఎక్కుతున్నాయి, లేకపోతే చివరి భాగం తిమ్మిర్లు ఎక్కుతున్నాయి, లేదంటే ఇదంతా తిమ్మిర్లు ఎక్కుతున్నాయి, లేకపోతే వెనక భాగంలో తిమ్మిరి ఎక్కుతున్నాయి అని వస్తారు. అండ్ పెయిన్ కూడా చెప్తూ ఉంటారు, ఏ వస్తువు ముట్టుకోలేరు, ఒకవేళ ముట్టుకున్నా కానీ కొంచెం సేపట్లో వాళ్ళు వెంటనే వదిలేయాలన్నంత తిమ్మిరి ఎక్కుతుంది అనమాట వాళ్ళకి. ఇవి పేషెంట్ మన దగ్గరికి వచ్చే కంప్లైంట్స్. అసలు మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే, ఇఫ్ ఇన్ కేస్ హిస్టరీ కనుక్కోవాలి ఫస్ట్. అంటే ఏంటి, ఎక్స్రేస్ చూసుకోవాలి. అంటే ఏంటి, ఏ ఇంజురీ ఉంది, అంటే ఇదివరకు బోన్ ఏమైనా ఫ్రాక్చర్ అయ్యి దీనివల్ల ఇలా వస్తుందా, లేదు అంటే ఇంకా దేనివల్ల వస్తుందో మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ దేన్నైతే నొక్కుతుంది, మీడియన్ నెర్వ్ కదా, నరాన్ని నొక్కుతుంది కాబట్టి నర్వ్ కండక్షన్ స్టడీస్ చేసుకోవాలి. నర్వ్ కండక్షన్ స్టడీస్ చేసుకున్న తర్వాత మనకు సెన్సరీ ఎంత ఉందో, మోటార్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు సెన్సరీ నర్వ్ ఎంత బాగా పనిచేస్తుంది, మోటార్ విభాగం ఎంత బాగా పనిచేస్తుందో చూసుకుని అదొకటి. ఇంకోటి ఇంకా ఎక్స్రే ఒకటి తీసుకోవాలి మనం. ఈ రెండు చూసుకుని నర్వ్ ఎంత కంప్రెస్ అవుతుందో చూసుకోవాలి, ఎంత బాగా అది పైకి సెన్సేషన్స్ని, మోటార్ సెన్సేషన్స్ని పంపిస్తుందో, సెన్సరీ సెన్సేషన్స్ పంపిస్తుందో చూసుకోవాలి. ఈ రెండు టెస్టులు మనం చేసుకోవాలి. ఇంకా అల్ట్రాసౌండ్ కూడా చేసుకోవాలి. ఏమన్నా ఎక్స్ట్రా ఎన్యూరిజమ్స్ ఏమైనా ఉన్నాయా, ఏం లేదంటే అక్కడ రక్త కణాలు వెళ్ళేవి ఏమన్నా వాచినాయా, లేదంటే అక్కడ ఏమన్నా కండరాలు డబల్ అవుతున్నాయా, ఇవన్నీ మనం అల్ట్రాసౌండ్లో చేసుకోవాలి. అల్ట్రాసౌండ్ యూరిస్ట్ చేసుకోవాలి. ఈ 3 చేసుకున్న తర్వాత మనకు కార్పల్ టన్నల్స్ లేదంటే షీత్ ఏమైనా తిక్కుగా ఉందో కూడా అల్ట్రాసౌండ్లో చూసుకోవాలి. ఓకేనా, నర్వ్ ఏమైనా కంప్రెస్ అవుతుందా, ఈ అన్నిటి వల్ల చూసుకోవాలన్నమాట మనం. నెక్స్ట్ ఏంటంటే, అసలు మనం ఏం చేయాలి ఇలా వచ్చిన వాళ్ళకి అంటే, యాక్చువల్లీ మనం క్లినికల్గా మనం ఎలా చూసుకోవాలంటే, పేషెంట్ని ఇలా పెట్టమని చెప్తాం, ఫ్లెక్స్ చేయమని చెప్తాం. దీన్ని ఫ్లెక్షన్ అని అంటాం ఇంగ్లీష్లో. ఇలా ఫ్లెక్స్ చేయమన్నప్పుడు పేషెంట్ 30 సెకండ్స్ కూడా ఉంచలేరు, వెంటనే తీసేస్తారు. ఈ పొజిషన్లో ఉంచలేరు అనమాట. దీన్ని ఫెలెన్స్ టెస్ట్ అని అంటాం మనం. ఇంకొకటి ఏంటంటే, మనం బీపీ చూస్తాం కదా, సిస్టోలిక్ బీపీ, పైన భాగం బీపీని మనం దానికంటే 30 mmHg ఎక్కువ ప్రెజర్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి 30 సెకండ్స్ కానీ 36 సెకండ్స్ కానీ ఆ ప్రెజర్ ఇస్తే వాళ్ళకి ఇక్కడ సెన్సేషన్స్ కంప్రెస్ అయిపోవడం వల్ల ఇక్కడ సెన్సేషన్స్ పోతాయి చేతిలో. అదొకటి చేసుకుంటాం. ఇవి మనం ఊపీలోనే చేసుకుంటాం అనమాట. మనకి డౌట్ వస్తుంది. దెన్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, నర్వ్ కండక్షన్ స్టడీస్ బయటకు పంపించుకోండి. అసలు మనం వీళ్ళకి ఏం చేయాలి, ట్రీట్మెంట్ ఏంటి? ఫస్ట్ మామూలుగా జనరల్ ప్రెగ్నెన్సీ, హార్మోనల్ చేంజెస్ వాళ్ళలో అయితేనేమో మనం నార్మల్గా స్ప్లింటింగ్ చెప్తాము. అండ్ హార్మోనల్ చేంజెస్ నార్మల్గా అవ్వగానే చాలామందికి రిజల్యూషన్ అయిపోవచ్చు. అలా కాకుండా చాలామందికి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఇవేమన్నా ఉంటే అప్పుడు వాళ్ళకి ఏం చేస్తున్నాం అంటే, మనం కార్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తున్నాం అనమాట. ఇలా కార్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే, టెంపరీ రిలీఫ్ వస్తుంది మనకి పేషెంట్స్కి. లేదు పర్మనెంట్ కాజ్ అని మనకి కన్ఫర్మేషన్ వస్తే డయాగ్నోసిస్లో, అప్పుడు మాత్రం కార్పల్ టన్నల్ రిలీజ్ చేసుకుంటున్నాం. కార్పల్ టన్నల్ రిలీజ్ ఏదైనా ఓపెన్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు న్యూగా అయితేనేమో ఎండోస్కోపిక్గా కూడా మనం కార్పల్ టన్నల్ రిలీజ్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అన్న వాళ్ళు నెగ్లెక్ట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీడియన్ నెర్వ్ కనుక అలాగే కంప్రెస్ అయితే అది సప్లై చేసే కండరాళ్ళు, అది సప్లై చేసే స్కిన్, అదంతా ఏం జరుగుతుందంటే మొద్దుబారిపోవడం, బాగా విపరీతమైన తిమ్మిర్లు ఎక్కడం. 2 చేతులు చూసుకుంటే రెండు చేతులు కంపేర్ చేసుకుంటే సొట్టలు పడ్డం చేతికి. ఎందుకు, ఆ లోపల ఉన్న కండరాలన్నీ ఎక్కువ సరఫరా లేక, మీడియన్ నెర్వ్ సరఫరా లేక అవి సన్నగించడం వల్ల ఇక్కడ సొట్టల్లా పడుతూ ఉంటాయి. 2 చేతుల్లో డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది, చెమట పట్టకుండా ఉంటుంది. ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉండాలి. ఇంకా ఆ చేతి ఎక్కడైతే అది సప్లై చేస్తుందో గోల్డ్ లూజ్ అవ్వడం, ఇంకా హెయిర్ కూడా ఊడిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట సెన్సరీ ఇన్వాల్వ్ అయితే. సో జాగ్రత్తగా ఎవరైతే ఈ కార్పల్ టన్నల్ రిలీజ్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం వెంటనే కన్సల్ట్ అవ్వండి. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నెగ్లెక్ట్ చేయొద్దు. ఫస్ట్ పాయింట్, అలా నార్మల్గా హాట్ ప్యాక్స్ పెట్టుకుని చాలామంది మోడరేట్ టు సివియర్ కండిషన్స్లో వస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేస్తామంటే, ఈ పొరని జస్ట్ ఒక స్మాల్ స్కిన్ ఇన్సెషన్ ఇచ్చి ఇక్కడ ఆ పొరని ఏదైతే ఆ పొర కంప్రెస్ చేస్తుందో ఆ పైన పొరని తీసేస్తాం అనమాట. అప్పుడు అట్లీస్ట్ 1 సెంటీమీటర్ అయినా గ్యాప్ రావడం వల్ల నర్వ్ మీద కంప్రెషన్ పడదు అండ్ పేషెంట్కి సిమ్టమ్స్ కూడా రిలీవ్ అవుతాయి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఈ టాపిక్ మీద కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.